హాయ్ ఫ్రెండ్స్, మనమైతే ఇవాళ హెయిర్ ఫ్రిడ్జ్ అయితే కొన్నామన్నమాట. ఇది దాదాపుగా కాస్ట్ 20,000 అయితే పడింది. సో ఈ ఫ్రిడ్జ్ అన్బాక్సింగ్ అయితే చేయబోతున్నాం ఇవాళ. సో ముందుగా ఇదైతే ఈ కార్డ్బోర్డ్ ధర్మాకోల్ అయితే వచ్చిందనమాట. సో చూద్దాం ఇక్కడ దీని ఫీచర్స్, కలర్స్ అన్నీ ఇక్కడ బ్రాండ్ ఇచ్చాడనమాట. ఇక్కడ మనం చూడొచ్చు ఈ ప్రోడక్ట్, దాని ప్రోడక్ట్ కోడ్ ఏంటి, ఇక్కడ దాని కలర్ ఏంటి, దాని కెపాసిటీ ఏంటి, ఈ విధంగా అన్నీ మనం అయితే చూసుకోవచ్చు అనమాట. ఏ ఇయర్ మోడల్ ఇవన్నీ ఇక్కడ ఉంటాయి అనమాట. సో తర్వాత మనం దీని లోపల ఫ్రిడ్జ్ ఓపెన్ చేసి దాంట్లో ఏమైనా చూద్దాం అనమాట. సో ఫ్రిడ్జ్ అయితే మనం దాంట్లోంచి బాక్స్లోంచి తీసామన్నమాట. ఈ విధంగా అయితే ఉంది ఫ్రిడ్జ్. సో ఫస్ట్ ఇది ఫ్రీ రీఫ్రిజిరేటర్ అనమాట. డబుల్ డోర్ ఇచ్చారనమాట. మనకి కన్వర్టబుల్, ఇది చూడండి ఇక్కడ, ఇది ఒక కన్వర్టబుల్. అంటే టాప్ ఫ్రిడ్జ్, మనం టాప్ వరకు ఫ్రీజర్ చేసుకోవచ్చు, కింద వరకు నార్మల్ ఫ్రిడ్జ్ చేసుకోవచ్చు, లేదంటే పైది నార్మల్ ఫ్రిడ్జ్ చేసుకొని కింద డీప్ ఫ్రిడ్జ్ చేసుకోవచ్చు, లేదంటే 2 డీప్ ఫ్రిడ్జ్ చేసుకోవచ్చు, లేదా 2 మామూలు ఫ్రిడ్జ్ చేసుకోవచ్చు అనమాట. సో ఇదేంటంటే జస్ట్ 2 స్టార్ రేటింగ్ అనమాట. కానీ దీంట్లో ప్రొడక్ట్స్ ఏంటంటే ఎక్కువ కాలం ఉంటాయి. జస్ట్ మనకి పర్ ఇయర్కి వచ్చేసి 200 బిల్ ఎలక్ట్రిసిటీ బిల్ తేడా వస్తుంది అంతే, దానికి మించి ఏమి ఉండదు. సో హీటింగ్ కానీ అవేమి ఉండవు అనమాట. సో చాలా అంటే చాలా బాగుంటుంది ప్రోడక్ట్ అయితే. వీటి లింక్స్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి. అమెజాన్, ఫ్లిప్కార్ట్ 2 ఇస్తాను, ప్రైస్ కంపేర్ చేసుకొని మీరైతే చూడండి అనమాట. ఇదైతే హెయిర్ బ్రాండ్. సో మంచి బ్రాండే, ఇప్పుడు లేటెస్ట్గా ఉంది. సో కలర్ కూడా సిల్వర్ కలర్ అనమాట. సో లేటెస్ట్గా ఇదే వాడుతున్నారు, చాలా ట్రెండ్గా ఉంది. సో అందుకని తీసుకున్నాము. సో ఓపెన్ చేసినట్టయితే దీనిలో చాలా కంట్రోల్స్ ఉన్నాయి. ముందు ఇక్కడ చూసినట్టయితే ఐస్ మేకర్ అనేది ఇచ్చారనమాట మనకు ఒకటి. సో మనం చూసినట్టయితే ఐస్ మేకర్ అనేది ఇచ్చారు. సో దీన్ని ఈజీగా మనం చూసుకోవచ్చు అనమాట. చూడండి, జస్ట్ దీన్ని ఇలా తిప్పేస్తే సరిపోతుంది. జస్ట్ దీన్ని ఇక్కడ చూడండి, ఈ విధంగా తిప్పేస్తే ఐస్ క్యూబ్స్ అని కింద పడతాయి అనమాట. ఈ విధంగా తిప్పేస్తే ఐస్ క్యూబ్స్ కింద పడిపోతాయి. ఇది డీప్ ఫ్రిజ్గా బాగా ఇచ్చారనమాట. మనం తీసుకొని కూడా చూసుకోవచ్చు, ఐస్ క్యూబ్స్ అన్ని దీంట్లో ఉంటాయి. సో తర్వాత వచ్చేసి ఇక్కడ చూసినట్టయితే మనకి కన్వర్టబుల్ ఫ్రిడ్జ్ అయితే ఇచ్చారనమాట. సో ఇక్కడ చూడండి, మనకు ముందు సూపర్ ఫ్రిడ్జ్ అని ఉంది కదా. సో ఈ మోడ్లో పెడితే ఏంటంటే హాఫ్ అన్ అవర్లో ఫ్రిడ్జ్ మనకి కూల్ అయితే అయిపోతుంది అనమాట. చాలా అంటే చాలా కూల్ అయిపోతుంది. సో జస్ట్ హాఫ్ అన్ అవర్లోనే ఐస్ క్యూబ్స్ అయితే వచ్చేస్తాయి అనమాట. సో లేదంటే మీరు నార్మల్గా పెట్టేసుకోండి, అప్పుడు నార్మల్ టెంపరేచర్లో నార్మల్గా చిన్నగా అవుతాయి ఐస్ క్యూబ్స్, లేదంటే టైం పడుతుంది. సో ఇక్కడ ఎనర్జీ సేవింగ్ పెట్టుకున్నట్టయితే మీకు ఇంకా బాగుంటుంది, ఎనర్జీ అనేది సేవ్ అవుతుంది. 2 స్టార్ అనే కానీ దీంట్లో మొత్తం ఫెసిలిటీస్ అయితే బాగున్నాయి అనమాట. సో ఇక్కడ లాస్ట్గా మీరు కన్వర్టబుల్ అంటే పైన డీప్ ఫ్రిడ్జ్ చేసుకుని కింద మామూలు ఫ్రిడ్జ్, లేదా పైది మామూలు ఫ్రిడ్జ్ చేసుకుని కింద నార్మల్ ఫ్రిడ్జ్లా చేసుకోవచ్చు అనమాట. సో ఇదైతే పైన ఫ్రిడ్జ్ గురించి. సో ఇక్కడ చూసుకున్నట్టే మనకి మంచి ఐస్ మేకర్ని అయితే ఇచ్చారనమాట. సో ఇది మా టాప్ గురించి అయితే. సో కింద బోటంకి వెళ్దాం మరి. సో బోటం ఓపెన్ చేద్దాం ఒకసారి. ఇక్కడ దానికి సంబంధించి కంట్రోల్స్ ఇచ్చారు, మన పైన ఎలా ఆపరేట్ చేయాలని చెప్పేసి. సో ఇప్పుడు బాటమ్ చూద్దాం. బాటంలో మనకైతే 1 2 3 4 షెల్ఫ్స్ అయితే ఇచ్చారు. కింద మనకు వెజిటేబుల్స్కి ఇచ్చారు. ఇక్కడ మనం వెజిటేబుల్స్ కావాలంటే పెట్టుకోవచ్చు అనమాట. సో ఇక్కడ ఏంటంటే ఒక మాన్యువల్ అయితే ఇచ్చారు. సో ఈ మాన్యువల్లో ఏంటంటే మనం దాన్ని ఫ్రిడ్జ్ని ఎలా వాడాలి, ఏమేమి సేఫ్టీ మెజర్స్ ఉన్నాయి, వారంటీ కార్డు ఇవన్నీ ఇచ్చారనమాట దీంట్లో, ఈ మాన్యువల్లో. సో అవన్నీ మనకు కావాలంటే చూసుకోవచ్చు తర్వాత. సో తర్వాత ఏంటంటే ఇక్కడ చూసినట్టయితే మనకు ఒక ఎగ్షెల్స్ ఇచ్చారనమాట. అంటే ఇక్కడ జస్ట్ నార్మల్గా ఇలా పెట్టేసి దీంట్లో ఎగ్స్ అనేది పెట్టుకోవచ్చు అనమాట. సో చాలా అంటే చాలా బాగుంది ఫ్రిడ్జ్ అయితే. సో అన్ని ఫెసిలిటీస్ అయితే మనకు వస్తుంది. సో ఆటోమేటిక్ కూలింగ్ అనమాట. ఒకవేళ కూలింగ్ ఎక్కువ అయిపోతే తగ్గిపోతుంది, తక్కువ అయితే మళ్ళీ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. సో మీకు దానికోసం ఎనర్జీ సేవింగ్ మోడ్ అనేది ఇచ్చారు ఇక్కడ, అది కూడా యూజ్ చేసుకోవచ్చు అనమాట మీరు. కింద చూసుకున్నట్టయితే మరి ఇలాంటిది కూడా ఇచ్చారు ఇక్కడ. సో చూసుకున్నట్టయితే కోల్డ్లో పెట్టుకుంటే మీరు వింటర్ సీజన్ అయితే 3లో పెట్టుకోండి. సో మాన్సూన్ అయితే 4, సమ్మర్ అయితే 5లో పెట్టుకోండి. ఈ విధంగా మనకి అడ్జస్ట్ అయితే చేసుకోవచ్చు అనమాట కూలింగ్ అనేది. చాలా అంటే చాలా బాగుంది ఈ ఫీచర్ అయితే, నాకు నచ్చింది. మెయిన్గా ఈ ఫీచర్ నాకు నచ్చింది అనమాట. సో కన్వర్టబుల్ ఫీచర్ అనేది నాకు బాగా నచ్చింది ఈ ఫ్రిడ్జ్లో. జస్ట్ 19,900 ఎంత అయింది ఈ ఫ్రిడ్జ్ మొత్తం. సో చాలా అంటే చాలా బాగుంది. మీకు అమెజాన్లో ఏదైనా సేల్ కొంటున్నట్టయితే 18,000కి వస్తుంది. సో చాలా తక్కువ రేట్కి వస్తుంది, హెయిర్ బ్రాండ్. సో చాలా అంటే చాలా బాగుంది. సో మీకు దీనికి సంబంధించిన కీ కూడా ఇచ్చారనమాట. సో ఇక్కడ కీ అయితే మాన్యువల్లీ ఇచ్చారనమాట నాకు. అండ్ ఈ ఫిజిక్స్ సంబంధించి కొన్ని డాక్యుమెంట్స్ ఇస్తారు. సో తర్వాత ఏంటంటే ఇక్కడ మనకు ఒక కీ అనేది ఇస్తారనమాట. ఈ కీని తీసి మనం ఎలా ఆపరేట్ చేయాలో చూద్దాం ఒకసారి. సో ఈ విధంగా మనకు కీ ఉంటుంది. సో ఈ కీని ఏం చేయాలంటే మనం ఇక్కడ లాక్ వేసుకోవాలనుకుంటే, సో చూడండి ఇక్కడ ఈ డోర్ ఉంది కదా. సో ఇది ఇక్కడ ఇలా పెట్టేసి ఇలా అంటే జస్ట్ లాక్ అయిపోతుంది. ఇంక మనకు ఫ్రిడ్జ్ అయితే రాదనమాట. ఓకే, ఈ ఫ్రిడ్జ్ అయితే మనకు రాదనమాట. ఇక ఈ విధంగా ఈ ఫ్రిడ్జ్ అయితే చాలా అంటే చాలా క్వాలిటీస్ ఇస్తుంది. సో చాలా అంటే చాలా బాగుంది. ఓపెన్ చేద్దాం ఇప్పుడు. చాలా అంటే చాలా బాగుంది ఫ్రిడ్జ్ అయితే. ఒకసారి ఇంటీరియర్ మొత్తం చూసేయండి మీరు. అవుటర్ మొత్తం లెదర్ కవరింగ్. సో చాలా అంటే చాలా బాగుంది అవుటర్ కూడా.
సో కలర్ కూడా ఇప్పుడు లేటెస్ట్ ఫ్యాషన్ వైట్ కలర్ సిల్వర్ వాడుతున్నారు ఎక్కువ మంది, సిల్వర్ బ్లాక్ అయితే ఎక్కువ మంది వాడుతున్నారు. సో అందుకే ఇలాంటివి తీసుకోవాల్సి వచ్చింది మేము. సో వేరే పూల కలర్స్ అవి కూడా ఉన్నాయి, వాటి లింక్స్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడండి. ఫ్రిడ్జ్కి సంబంధించి ఏ డీటెయిల్స్ కావాలంటే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేస్తే నేనైతే మీకు రిప్లై ఇస్తాను. ఏ ఫ్రిడ్జ్ కొనాలి, ఎలా ఉంటుంది ఆ ఫ్రిడ్జ్ కొంటే ఆ డీటెయిల్స్ అన్ని మీకు చెప్తాను. ఫ్రిడ్జ్ కొనే ముందు అసలు మనం ఏమేమి తెలుసుకోవాలి ఆ విషయాలు కూడా చెప్పేస్తాను నేను మీకు. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వాటి మీద నాకు ఒక కామెంట్ చేస్తే అప్పుడు నేను వీడియో చేయడానికి ఆస్కారం ఉంటుంది. సో ఎవరికి ఉపయోగపడుతున్న వీడియో చేయకూడదు కదా. సో మీకు ఎవరికైనా ఫ్రిడ్జ్ గురించి కావాలనుకుంటే ఎలాంటి ఫ్రిడ్జ్ తీసుకోవాలని కింద కామెంట్ చేయండి, నేనైతే తప్పకుండా మీకు రిప్లై అయితే ఇస్తాను. ఓకే ఫ్రెండ్స్, మరి అయితే ఈ వీడియో ఇంతే. మరి దీని మోడల్ నెంబర్ కూడా ఇచ్చారనమాట, ఇక్కడ మీరు చూసుకోవచ్చు. ఒకవేళ మీకు 2 to 3 monthsలో ఏమైనా ప్రాబ్లం వచ్చినట్టయితే ఇక్కడ చూడండి హెయిర్ బ్రాండ్ ఉంది కదా, ఆ నెంబర్స్ని కాంటాక్ట్ అయితే వితిన్ 12 hours మన దగ్గరకు వచ్చి ఆ సర్వీస్ అనేది చేసుకోవాలన్నమాట. 1 year వరకు ఈ వారంటీ అయితే ఉందన్నమాట. సో నాకైతే ఫీచర్స్ అన్ని బాగా నచ్చేసినాయి, అందుకే తీసుకున్నాం. 19,600 అయింది. నేను సేల్లో తీసుకోలేదు, సేల్లో తీసుకున్నట్టయితే మీకు తక్కువ రేట్లో వచ్చాయి. సో మీకు కావాలంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, సో కొనుక్కోండి. సో ఫ్రెండ్స్, మరి ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం లైక్ చేయండి మీరు. సో ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.